అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందినటువంటి 22వ వార్డులో ఓ వివాహిత తన ముగ్గురు పిల్లలతో కలిసి 3 రోజుల నుంచి కనబడకుండా పోయింది. కిడ్నాప్ గురైందా లేదా ఎవరైనా మాయ మాటలు చెప్పి లొంగ తీసుకున్నారా అనేటువంటి కోణంలో విచారణ జరుపుతున్నారు. విషయం తెలియగానే బహ్రెయిన్కి ఉపాధి కోసం వెళ్ళినటువంటి తన భర్త రంజిత్ హుటాహుటిన వచ్చారు. ఆమె అత్తమ్మ పోలీసులకు అప్పటికే ఫిర్యాదు చేసింది. వేడుకుంటున్నారు పోలీసులని, స్థానికులను అందరినీ కూడా తమ భార్యని, పిల్లల్ని తమకి అప్పగించాలి, క్షేమంగా ఉంటే చాలు అని చెప్పేసి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ అంతటా వెతుకుతున్నారు. కనబడ్డ వాళ్ళల్లా అడుగుతున్నారు ఆచూకీ ఏమైనా దొరికిందా అని చెప్పి. 2 రోజులు గడిచినా ఇప్పటికీ ఆచూకీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ పిల్లలు తనకు కావాలని వేడుకుంటున్నారు. నమస్కారం, నా పేరు రంజిత్. నేను ఉపాధి కోసం బహ్రెయిన్ పోయి పనిచేసుకుంటున్నా. గురువారం సాయంత్రం నుంచి నా భార్య, నాకు 3 పిల్లలు. ఈ 3 గురువారం సాయంత్రం నుంచి మిస్ అయిపోయారు. దాని గురించి మా వాళ్ళు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో అదే రోజు సాయంత్రం వరకు పోలీసులకు కంప్లైంట్ చేశారు. నాకు ఈ విషయం తెలిసినాక నాకు ఏంటనే అక్కడ ఫ్రైడే చుట్టి, అందుకోసమే ఇక నిన్న మార్నింగ్ 4 గంటల వరకు వచ్చిన. ఇప్పటికీ 4-5 రోజులు అవుతుంది మిస్ అయ్యి. ఇప్పటివరకు నాకు ఏ విషయం అనేది తెలియదు. కొంచెం అధికారులు వీలైనంత వరకు జల్దీ నాకు, నా పిల్లలు నాకు వచ్చేటట్టు చూడండి. లక్ష్మి, నాకు 3 పిల్లలు, నా కోడలు. వేస్తారన్నాడు, సాయంత్రం లేరు. ఎటు వేయరు అనేది తెలియదు. ఊర్లన్నీ లెంకినాము, అందరికీ ఫోన్లు చేసినాము, ఎక్కడికి రాలేదు అన్నారు. పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినాము. మరి ఇంకా ఈ వరకు మాకు ఏమి తెలియలేదు. ఇంకెక్కడ ఉన్నా కానీ మా పిల్లలను క్షేమంగా తీసుకొచ్చి ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.